దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు సర్వాంతర్యామి, సర్వములో సర్వమై ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనము తెలియజేయుచున్నది. దేవుడు సమస్తమైన విషయములలో ప్రదేశములలో ఆయన ఆత్మ సంచారము చేయుచున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా ఆయన నామమును స్తుతించుచు ఆరాధించుచున్న ప్రియ బిడ్డలందరినీ దేవుడు దృష్టించుచున్నాడు. 11వ కీర్తన 4వ చరణములో యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడని వాక్యములో తెలియజేయుచున్నాడు. కాబట్టి తన నామమును బట్టి ప్రార్థించే వారందరినీ దేవుడు గమనిస్తున్నాడన్న వాస్తవము మనము గ్రహించాలి. 14వ కీర్తన 2వ చరణములో వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అనే వాక్యము తెలియజేయుచున్నది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి భక్తుల ప్రతి విన్నపములను ప్రార్థనలను ఆలకించడానికి, వారు చేసేటటువంటి ఆరాధనను దేవుడు అంగీకరించడానికి వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆత్మీయముగా వారి మధ్యన సంచారము చేయుచున్నాడు. పరిశుద్ధ లేఖన పాఠ్యభాగములలో యేసుక్రీస్తు ప్రభువు మానవుల పాప విమోచన కొరకు మరణించి తిరిగి లేచిన తరువాత తన పునరుత్థాన ప్రత్యక్షతను తన శిష్యులకు మేడగదిలో అలాగని ప్రత్యక్షపరుచున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుంచి కొన్ని వచనములలో ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఈ రీతిగా దేవుడు తన నామమును బట్టి ప్రార్థించి ఆరాధించి కనిపెట్టేటటువంటి భక్తుల మధ్య తన యొక్క మహిమ గల ప్రసన్నిధిని ఉంచుచున్నాడని నమ్మకము కలిగింపు చేయుచున్నది. నిజమే, దేవుడు ప్రస్తుతము తన యొక్క ప్రసన్నిధిని తన బిడ్డలైన మన పట్ల ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సోదరుడా, దేవుని మాటల యందు నిరీక్షణ నమ్మకము ఉంచుము. నీవు చేసేటటువంటి ఆరాధన సంఘ సమేతమైనదా, కుటుంబ సమేతమైనదా? సామూహికంగా చేసే ప్రతి ఆరాధనలలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలవు. ఆయన నీ ప్రక్కనే నీ చెంతనే ఉన్నాడన్న ఆ ఆత్మీయమైనటువంటి ధైర్యమును నిరీక్షణను నీవు కలిగి ఉండి ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉన్నటువంటి ఆ పరిసరాలలో దేవుని యొక్క సహవాసమును కోరుతున్నట్లుగాను జాగ్రత్తగా నీవు నడవలను. ఎందుకనంటే ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేనుంటానని సెలవిచ్చాడు. కనుక నీవు బాధలలో, శ్రమలలో, సమస్యలలో నీ బంధువులతో, స్నేహితులతో, ఆత్మీయులతో, భక్తులతో కలిసి దేవునిని ఆరాధించినప్పుడు ఆ స్థలమునందు దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ లేఖనము తెలియజేస్తున్న మరొక మాట, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనములో భక్తుడైనటువంటి యోహాను గారు ఆత్మదర్శనములో చూచిన సంగతిని తెలియపరుస్తున్నాడు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొకనిని చూచితిని అనే మాటను తెలియజేస్తున్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెనని ఆత్మీయమైన దర్శనాన్ని చూచినటువంటి భక్తుడు అంటున్నాడు. సంఘముల మధ్య దేవునిక పరిచర్య జరుగుచున్నది, సంచారము జరుగుచున్నది. కనుక ఈ రోజున దేవుని సన్నిధానములో నీవు చేసేటటువంటి సామూహిక ఆరాధనలలో దేవుని యొక్క ప్రసన్నిధి నీకు తోడు ఉంటుంది. కనుక దేవుడు నీ ప్రార్థన వింటున్నాడన్న స్పృహతో నీవు పాడే ప్రతి పాట ద్వారా ఆయనను మహిమపరచాలన్నటువంటి ఆసక్తితో నీవు ప్రవర్తించాలి. కనుక నీవు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించునందుకు దేవుని యొక్క సన్నిధిని కృతజ్ఞత కలిగినటువంటి వాడువుగా నీవు జీవించాలి. అడగండి, ప్రభు నామమును బట్టి సామూహికంగా
ఏకీభవించి చేయు ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. సమాజముగా కూడుట మానవద్దు అని తెలియజేస్తున్నాడు. అలాగే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలమగలదై ఉండునని సెలవిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో. కాబట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసే అనుభవము ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న సమాజంలో జరుగుతున్నది. అలాగని ఒక నీతిమత్వపు భక్తిని బట్టి మరి ఒకరి కొరకు విశ్వాసముతో కూడినటువంటి విశ్వాస సహిత ప్రార్థన జరగడానికి అవకాశం కలుగుతుంది. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరుడా, మరొక మాట లూకా సువార్త 18వ అధ్యాయము 19వ వచనములో ప్రభువు చెప్తున్నాడు, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకును అని మీతో చెప్పుచున్నాను అని. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా, శ్రమ కలిగినా, బాధ కలిగినా ఒకరికొరకు ఒకరు కలిసికట్టుగా దేవుని సన్నిధిని ప్రార్థించగలిగితే ఏకీభవింప చేసే ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకించి వారి ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియమైన వారులారా, ఎంతకాలమైంది దేవుని సన్నిధికి వెళ్ళి మందిరములో సంఘముతో కలుసుకుని ప్రభువును ఆరాధించి ఎంతకాలమైనది? తిరిగి దేవునితో నీ ఆత్మీయమైన సంబంధ బాంధవ్యాన్ని కొనసాగింపు చేయి. నీ కొరకు అనేక మంది దైవజనులతో సహా కలిసి ప్రార్థించటకు అవకాశం కలుగుతున్నది కనుక నీ ఒక్కటి ప్రార్థనే సరిపోకపోవచ్చు. అనేక మంది నీతిమంతుల విశ్వాసపరుల ప్రార్థన నీకు క్షేమదాయకం కనుక దైవ సన్నిధికి రండి. దేవుని సన్నిధానములో అందరం ఏకీభించి ప్రార్థించగలిగే ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని మరలా తిరిగి ప్రారంభించి దేవునిని గణపరచుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుచున్నావు. ఒంటరిగా ఉండి మేమేమీ చేయలేం, కానీ ఆత్మీయమైనటువంటి కలిసిగట్టుతనమే దేవా నీ సన్నిధానములో కార్యము సఫలము కావడానికి కారణమైనది కనుక ఇద్దరు ముగ్గురు నీ నామమును ఎక్కడ కూడియుందురో మీరు అక్కడుంటానని సెలవిచ్చున్నారు. నీ నామమును బట్టి ప్రార్థించు వారి ప్రార్థనలు ఆలకించడానికి నీ ఆత్మీయమైనటువంటి సన్నిధి మాకు తోడుగుంచుచున్నావు కనుక నీ బిడ్డలుగా మేమందరము చేసే ప్రతి ప్రార్థన నీవు నిశ్చయముగా నెరవేర్చి మేలు చేయమని వేడుకుంటున్నాం. అనేక మంది మాకు సహవాసం అవసరము లేదని తమ యొక్క ఇండ్ల దగ్గరే తమ జీవితాల్లో ఒంటరిగా మిగిలిపోతున్నారు. ప్రభా, నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముతో ఏకీభవించడానికి వారు ఇష్టపడటలేదు. ప్రభా, కొందరు సమస్యల చేత చెదరగొట్టబడ్డారు. వారిని తిరిగి నీ సంఘములోనికి చేర్చుకొనండి. ప్రభా, ఆత్మీయంగా భౌతికంగా నాయనా కృంగిన బిడ్డలను లేవనెత్తండి, ధైర్యపరచండి. నీ మహిమను ప్రత్యక్షతను వారికి చూపించండి. ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తున్నాం. ప్రభా, మా పరిచర్యలలో మా అభివృద్ధిని, ఆశీర్వాదమును కలగచేయండి. ప్రభా, అనేక మంది రక్షణ నిరుగకున్నారు. వారిని కూడా నీ సన్నిధిని నడిపించండి. ప్రతి వారు తొట్టిల్లు పోకుండా ఆత్మ సంబంధమైన విశ్వాసముతో నీ కృప వెంబడి కృపను, మేలు వెంబడి మేలు పొందునట్లు ప్రతి వారిని దీవించండి. ఈ ఉదయకాల శుభములు ప్రతి ఒక్కొక్కరికి ఆశీర్వాదకరముగా అనుగ్రహింప చేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మీకెల్లరకు తోడయుండునుగాక. ఆమేన్.